కుమార్ని. ఓకే, నమస్తే, జై శ్రీరామ్, జై మహారాణా. ఈరోజు 14 తారీఖు మన ఒంగోలులోని మన మార్వాడి సమాజ్ అందరూ కలిసి రాజస్థాన్ నుంచి వచ్చే వాళ్ళందరూ కలిసి ఈరోజు ఫస్ట్ రోజు మహారాణా ప్రతాప్కి శోభాయాత్ర స్టార్ట్ చేశాం. మన సపోర్ట్కి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు, అందరూ లోకల్ సపోర్ట్ కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మ్యాక్సిమం 300 బైకర్స్ 4-5 కార్ పట్టుకొని ఒంగోలులో రామ్దేవ్ గుడి నుంచి బెర్లమేట నంది సర్కిల్, ఇక్కడి నుంచి మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్, కర్నూలు రోడ్ నుంచి జైలుకాస్ పక్కన నుంచి ఏకేవికే కాలేజ్ సమాపన చేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ టైం మన మహారాణా ప్రతాప్ శోభాయాత్ర ఒంగోలులోని చేస్తున్నారు. ఇంకా మంచి నెక్స్ట్ టైం అయినప్పుడు ఇంకా మంచి పర్యటన చేస్తున్నారు. మనం హిందూ ధర్మం కోసం, హిందూ దేవాలయ కోసం, హిందూ ధర్మం కోసం రక్ష చేయడానికి కోసం మహారాణా ప్రతాప్ ఇతిహాసకి ఎవరికి తెలీదు. దీనికోసం ఈరోజు అందరికీ అర్థం చేసుకోవాలి. దీనికోసం ఈరోజు మహారాణా ప్రతాప్కి సందర్భంగా ర్యాలీ శోభాయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. జై మహారాణా. కుమారు, రామ్దేవ్ గుడి కమిటీ ఒక అధ్యక్షుడు మా ఫాదర్ గారు. మేము అందరం రామ్దేవ్ గుడి వాళ్ళందరం కలిసి ఈ మహారాణా ప్రతాప్ది శోభాయాత్ర చేస్తున్నాము. ఇప్పుడు చాలామందికి మహారాణా ప్రతాప్ వీళ్ళందరూ చేశారు, అది చాలామందికి తెలియదు ఎవరు ఏందని. ఇట్లా చేసేసి అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక శోభాయాత్ర చేస్తున్నాము. అందరూ చాలామంది ఈ శివాజీ మహారాణాది చేశారు, తర్వాత బజరంగ్ బలిది చేశారు, అన్నీ చేస్తున్నారు. అట్లానే ఈ మహారాణా ప్రతాప్ది కూడా చేద్దామని చెప్పి అనుకోను ఈ శోభాయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. మేము ప్రతి ఇయర్ కంటిన్యూ చేయాలి. ఈసారి ఫస్ట్ టైమే కాబట్టి కొద్దిగా ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ చేయాలని చెప్పి అనుకొని స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఘనంగా చేయాలని ట్రై చేస్తాము. ఈసారి మేము ఒక 15 రోజుల క్రితమే చేద్దామని చెప్పి అనుకొని స్టార్ట్ చేసాము. టైం తక్కువ ఉంది కాబట్టి సరిగా చేయకపోయినా బాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ టైం ఒక 6 months ముందలే గ్యాదర్ చేసి బాగా చేయాలని చెప్పి చేస్తాము. జై మహారాణా ప్రతాప్. ఆరోగ్యం ధన సంపదః దుష్టబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. పూలమాల స్వామీజీ గారు, పరిపూర్ణ సిద్ధానంద గారు, అలానే మన రమేష్ బిష్ణోయ్ గారు, విజయ్ మూవీ గారు మన రాణా ప్రతాప్ గారి చిత్రపటానికి పూలమాలలు వేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఓకే, బజరంగ దళ్ ఆంధ్రకేసరి విద్యా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తళంగుతుం తక తదిగిణతుం తళంగుతుం తక తదిగిణతుం తళంగుతుం తళంగుతుం తక ధికి తక తదిగిణతుం తక ధికి తక తదిగిణతుం తక ధికి ఛణ్ తదిగిణతుం అదే వెంకటాచలమఖిలోన్నతము మదివో బ్రహ్మాదుల తపూపము అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో 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 బ్రహ్మాదుల తపూపము అదివో నిత్య నివాసమఖిలములకు అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే మృక్కుడు అదే చూడుడదే మోకుడానందమయము అదే చూడుడదే మోకుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నలదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట ఆరోగ్యం ధన సంపదః దుష్టబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. भारत माता की జై राणा प्रताप की జై राणा प्रताप की జై. మనం చేసుకుంటున్నాం.
చూడండి, నిన్నగాక మనం చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోం. 486 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహానుభావుడు గురించి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఆయన ఎంతటి త్యాగాన్ని చేసి ఉంటాడు అన్నటువంటి విషయం కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో మన రాణా ప్రతాపుని కన్న తల్లి, ఆ తల్లి కడుపే కడుపు, అటువంటి కన్న తల్లి ఆమె వీరమ్మ. ఇక్కడ మనము ప్రయత్నం చేస్తున్నాం, వాడు రావడం లేదు. రాకపోవడం ఏంటి? మనకి వెనకేం దెబ్బలు తెలియో వాళ్ళకి తెలియదు, ఈ జాతి ఏమి ఇబ్బంది పడిందో వాళ్ళకి తెలియదు, ఈ హైందవ జాతి ఎన్ని ఇబ్బందులు పడిందో వాళ్ళకి తెలియదు. ఇవాళ ఇంట్లో కూర్చొని ఏబిసిడి మాట్లాడుతూ టీవీలు పెట్టుకొని ఫంక్షన్లు పెట్టుకొని పిల్లలకి వెస్ట్రన్ డ్రెస్సులు వేసి ఒక ఆడపిల్లకి ఎలాంటి దుస్తులు వేయాలో మన వాళ్ళు వేయటలేదు. ఒక జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు. ఎందుకు జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు? జీన్స్ ప్యాంటు భారతీయత కాదు, భారతదేశం కాదు. ఎందుకు వేస్తున్నారు జీన్స్ ప్యాంట్లు? ఎందుకు కొంటున్నారు? మహాత్మా గాంధీ గారు నూలు వస్త్రాలు వాడమని చెప్పాడు, ఆ రోజు ఆయన పిలుపునిచ్చాడు. ఇవాళ మనం సాంప్రదాయం దుస్తులు వేసుకోలేమా? సాంప్రదాయంగా ఉండలేమా? క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది? ప్రతి గృహంలో ఇదే జరుగుతున్నది. కాబట్టి మన సాంప్రదాయం గృహం నుంచి బయలుదేరాలి, ప్రతి ఇంటి నుంచి బయలుదేరాలి. ప్రతి ఇంటి నుంచి ఇప్పుడు మన సోదరుడు ఒక మాట చెప్పాడు, రేపు విద్యార్థుల ఒక కార్యక్రమం జరుగుతుందని. అలాగే ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని ఒక కార్యక్రమానికి అవకాశం ఉంటే పెట్టండి, దానికి ఒక ప్రయత్నం చేయండి. నేను ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి విజయలక్ష్మి అమ్మగారికి సేవిత సమితిలో సభ్యులు వారు నేను ఒక మాట చెప్పాను, ప్రతి బజార్కి 4 మాతృమూర్తులను తయారు చేయండి. నేను చెప్పినటువంటిది, అందులో నేను కూడా పాల్గొంటాను. ఈ మాతృమూర్తులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి శనివారం లేదా ఆదివారం హనుమాన్ చాలీసా పారాయణ పెట్టండి, లేదా 10 నిమిషాలు సత్సంగం పెట్టండి. మన సాంప్రదాయం గురించి మాట్లాడుకొని పెట్టండి. ప్రతి వీధిలో ఆ వీధి నుంచి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఒక సమావేశం పెట్టండి, ఆ వీధిలో ఒక ఇంట్లో. దీనికి ఒక ప్రయత్నం చేయండి. అప్పుడు మనం వీళ్ళని బయటకు తీసుకురావడానికి మార్గం సులువు అవుతుంది అని చెప్పాను. ఇది నా అభిప్రాయం. ఏం చేతనంటే ఏదైనా విశేషమైన కార్యక్రమాలు ఉంటే వస్తున్నారు, ఇంకా ఏవైనా కార్యక్రమాలు ఉంటే వస్తున్నారు. ఈ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకి మన వాళ్ళు రావడం లేదు. దీనికోసం ఒక ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేయాలి అనేది నా అభిప్రాయం. తర్వాత ఇక్కడున్న వాళ్ళంతా ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒక 20 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, అంటే బంధువులు, స్నేహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులు. భారతీయత ఉట్టిపడేట్లు వేషధానం ఉండేట్లు చెప్పండి. భారతీయత ఉట్టిపడేట్లుగా వేషధానం వేసుకోమని చెప్పండి. ఆడపిల్లలు కాలేజీకి వెళ్తుంటే బొట్టు పెట్టుకోవట్లేదు కదా, మగపిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారేమో కానీ ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవట్లేదు. ఈ ఆడపిల్లలు బొట్టు పెట్టుకోకుండా కాలేజీకి వెళ్తుంటే ఈ మాతృమూర్తి ఏం చేస్తున్నది? ఇంట్లో ఈమె హిందువు కాదా? ఈమె బొట్టు పెట్టుకున్నది కదా, తన బిడ్డకెందుకు బొట్టు పెట్టి పంపించట్లేదు? ఆలోచించండి. ప్రతి ఇంట్లో ప్రతి తల్లి జాగ్రత్త తీసుకుంటే, ప్రతి బిడ్డకి బొట్టు పెట్టి పంపిస్తే, సాంప్రదాయ దుస్తులేసి పంపిస్తే భారతీయత ఉట్టుపడుతుంది. ఓ మాతృమూర్తి నడిచి వెళుతూ ఉంటే సాక్షాత్ జగజ్జనని లేదా భారత మాత బజారు నడిచి వెళుతుంది అన్నట్టు ఉండాలి. ఇదే మన ధర్మం, ఇదే మన విధానం, ఇదే మనం ఆచరించవలసింది. ఇంట్లో పిల్లలకి మీరు ఏం ఆహారం ఇస్తున్నారు అంటే మంచి. ఆ భారతంలో భీష్ముడు అంబస ఎక్కినప్పుడు మహాత్మా ఏంటి ఈ పరిస్థితి అంటే, నేను దుర్యోధనుడు యొక్క దుర్మార్గపు ఆహారం తీసుకున్నందువలన, నా మనస్సు ధర్మాన్ని ఆచరించనందువలన ఈ యుద్ధానికి నేను కూడా కారణమయ్యాను కనుక దుర్యోధనుడు ద్వారా సేవించినటువంటి, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు సేవించినటువంటి ఆహారపు రక్తం అంతా స్రవించాలని అంపశయ్య మీద పడుకున్నానని చెప్పాడు. ఇదే భారతీయత కదా. ఆహారం పనిచేస్తుంది, సాత్విక ఆహారం తినే వాళ్ళకి మనసు పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది కదా. తర్వాత ఆహార విషయంలో భారతీయుడు అప్పుడు రాజులకి వ్యతిరేకలు పోరాటం జరిగితే వాడు లెక్కతో ఇల్లు కట్టారండి. దానికి మ్యాగ్నెట్ పవర్ పెట్టారు, పెట్రోల్ పోసి కాల్చినా కూడా అది కాదు. అలాంటి దానికి
వారు ఎలాగో రహస్యం తెలుసుకొని ఆరిగనారగ వేస్తే ఆ మ్యాగ్నెట్ పవర్ డిజాల్వ్ అని తెలుసుకొని ఆరిగనార వేసి దాన్ని నిప్పటిస్తే కాలనీ మొత్తం కాలిపోయింది. క్షణం అప్పటికే వాళ్ళు ప్రతి ఇంటికి సొరంగ మార్గాలు ఏర్పరచుకొని విమానం తయారు చేసి అధరణ వేదంలో టెక్నాలజీ ఉన్న వేదంలో వాళ్ళు ఐరోపా ఖండం పోయారు. ఆ ఐరోపా ఖండాలు వీళ్ళు వెళుతూ అధరణ వేదంలో కొంత భాగాన్ని తీసుకువెళ్ళారు. దాన్ని తరువాత పశ్చిమ దేశీయులు కనిపెట్టి రైట్ సోదరులు విమానం కనిపెట్టారని చెప్పి పుస్తకాలు రాస్తున్నారు. మేము మా విద్యార్థులకు ఏం చెప్తామంటే, విమానం ఎవరు కనిపెట్టారని రాస్తే భారతీయుడు అని రాయండి, రైట్ సోదరులు అని రాయొద్దు. మీకు మార్కులు పడకపోయినా పర్వాలేదు, ఇన్విజిలేటర్ చూస్తాడు, ఏంటి భారతీయుడు అని ఆలోచిస్తాడు, జనంలోకి వెళుతుంది. విమానాన్ని కనిపెట్టిన వాడు భారతీయుడు, లక్కయ్యలు కాలకుండా చేసిన అదన వేదాన్ని డీకోడ్ చేసిన వాడు భారతీయుడు, అన్ని టెక్నాలజీ కనిపెట్టినటువంటి భారతీయుడు, భారతీయ సంస్కృతి 16 గజాలు నేర్చినటువంటి వాడు భారతీయుడు, అగ్గిపెట్టెలో పెట్టినటువంటి వాడు భారతీయుడు, చీర కట్టుకోవడం నేర్పినవాడు, ప్రపంచానికి చీర కట్టుకోవడం నేర్పినవాడు భారతీయుడు, ప్రపంచానికి పుట్టు పెట్టుకోవడం నేర్పినవాడు భారతీయుడు, ప్రపంచానికి సాంప్రదాయం నేర్పినవాడు భారతీయుడు, ప్రపంచానికి సంస్కృతి నేర్పిన భారతీయుడు, అంటే ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు భారతీయులు, పురుషుడు అంటే ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు భారతీయులు, కుటుంబం ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు భారతీయులు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు భారతీయులు. అందుకే భారతదేశం ప్రపంచానికి గురువు. ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం. నేను చెప్పినవన్నీ మన గృహాల్లో లోపిస్తున్నాయి, మన వ్యక్తులు లోపిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ హాలు పట్టకుండా రావాల్సినటువంటి మన వాళ్ళు, మీరు ఇంత శ్రమ చేసి ఇంత కష్టపడి ఇన్ని రకాల కార్యక్రమం చేస్తుంటే వేదిక దగ్గరకు మన వాళ్ళని రావడం లేదు అంటే చేసే ప్రయత్నంలో మీ ఎవరిలో లోపం ఉందని నేను అనుకోను. ఇల్లు దాటి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. సినిమా అయితే పెడతారు, క్లబ్లకి అయితే వెళ్తారు, బీచ్లకి అయితే పెడతారు, డ్యాములకి అయితే పెడతారు, హైందవ కార్యక్రమం అంటారు. అసలు వీళ్ళు హిందువులు అనుకుంటున్నారో కాదో కూడా క్వశ్చన్ మార్క్. హిందూ దేశంలో పుట్టి హిందువుగా ఉండి హిందూ కార్యక్రమానికి రాకపోతే ఏమనుకుంటున్నాం మనం? ఎందుకు రావడం లేదు? ఒక కార్యక్రమంలో నేను మైదుకూరు వెళ్ళాను. వెగుజ మన కార్యక్రమే, పరిషత్ RSS కార్యక్రమే. వెగుజ 4 గంటల